హరే కృష్ణ. ఇప్పుడు ఘోషాయాత్రకి బయలుదేరతారనమాట. ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది కొడుకులు, కర్ణుడు, శకుని మొత్తం అందరు బ్యాచ్ బ్యాచ్, దుశ్శాసనుడు మొత్తం బెటాలియన్ మొత్తం బయలుదేరతారు. రథాలన్నీ రెడీ చేస్తారు. రథాల్లో కావాల్సిన వస్తువులన్నీ పెడతారు. ఆభూషణాలు మొత్తం అన్ని వస్త్రాలన్నీ పెట్టి రెడీ అవుతారనమాట. దుర్యోధనుడి యొక్క భార్యలు, మళ్ళీ ఏమో వాళ్ళ యొక్క చెలికత్తెలు, సైన్యము మొత్తం బెటాలియన్ అంతా రెడీ అవుతారనమాట ఘోషాయాత్రకి. ఈలోగా కర్ణుడు రాజ్యం మొత్తం ప్రకటిస్తాడు. ఎలాగంటే ఆ క్రూర మృగాల నుంచి ఆవుల్ని కాపాడడానికి వెళ్తున్న దుర్యోధనుడు అని ప్రకటిస్తాడనమాట. ప్రకటిస్తే రెడీ అవుతారు. ఇది మొత్తం చూస్తా ఎందుకు ఇంతమంది అయ్యా అంటే, క్రూర మృగాలను వేటాడడానికి ఇంతమంది ఎందుకు అని అంటే, అక్కడ 24 గంటలు మేము వేటాడతామా ఏంటి, అక్కడ గంగా నది ఉంది, కొంచెం సేపు సేద తీరుతాం, స్నానం చేస్తాం అని చెప్తాడు దుర్యోధనుడు. ఇలా చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడికి మొత్తం ఇదంతా చూసి, ఈ హంగామా అంతా చూసి అర్థమైపోతుందన్నమాట. ఓహో వీళ్ళు ముందుగానే స్కెచ్ గీసుకున్నారని అర్థమైపోతుంది. కానీ ఏమన్నాడు అనమాట. ఎందుకంటే దుర్యోధనుడు బయటపడతాడు, పాండవులంటే ఈర్ష్య అని బయటపడతాడు. ధృతరాష్ట్రుడు అలా బయటపడడు, పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా ఉంటాడనమాట. పాండవులకి నేనంటే ఇష్టము, వాళ్ళు నాకంటే ఇష్టము అని, వాళ్ళు ప్రేమ ఉందని అట్టుగా లేదు. భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, విదురుడికి చెప్పి నటిస్తాడనమాట. ఎప్పుడు వీళ్ళు ఏంటంటే, దుర్యోధనుడు ఎప్పుడెప్పుడు భీముడిని చంపుదామా అని చూస్తాడు, కర్ణుడేమో ఎప్పుడు అర్జునుడిని చంపుదామా అని చూస్తాడు, శకునేమో వీళ్ళందరూ ఎప్పుడు నాశనం అయిపోతారా అని చూస్తాడు. అందరే మొత్తం ఈ బ్యాచ్ మొత్తం బెటాలియన్ మొత్తం వెళ్తారు, దైతవనంకి వెళ్తారు. పాండవులు ఆ గంగానదికి అటువైపు ఉంటారు, ఈ సైడ్ వీళ్ళు క్యాంప్ వేసుకొని ఇక్కడ ఉంటారనమాట. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తారు. హరే కృష్ణ.